ఎవరు చెప్పారు మీకు ఉద్యోగం రాదని? ఆయన పిలుస్తున్నాడు. ఎవరు చెప్పారు మీకు పెళ్లిళ్ళు కావని? ఆయన పిలుస్తున్నాడు. ఎవరు చెప్పారు మీకు పిల్లలు పుట్టరని? ఆయన పిలుస్తున్నాడు. అసలు యేసు ప్రభును పరిచయం చేసే అనేక మంది ఈరోజు శరీర అవసరాలను ముందు పెట్టి ఆహ్వానిస్తున్నారు లేదా? ఒకసారి ఆలోచన. అలా నమ్మి అందరు వస్తున్నారు కదా ఎక్కువ శాతం. కానీ వీళ్ళెవరు కూడా బండ అనే పునాది వీరికి వస్తున్న వాళ్ళు కాదు. ఎందుకు? ఆయనను ఆయనగా అర్థం చేసుకోలేదు. క్షయమైన ఆహారం కొరకు మాత్రమే ఆయన దగ్గరకు వస్తున్నారు కానీ అక్షయమైన ఆహారం కొరకు రావడం లేదు. ఆకలితో ఉన్న వారికి 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి వారందరి కడుపులు నింపితే వాళ్ళు వెంటనే ఈయన మనకు రాజైతే బాగుంటుందేమో అని ఫీల్ అయిపోయారు. ఇది విచిత్రము. ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు అని చెప్పినప్పుడు ఎవ్వడికి అనిపించలేదు మాకు రాజైతే బాగుంటుంది. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచారని చెప్పినప్పుడు ఎవరికి అనిపించలేదు మాకు రాజైతే బాగుంటుంది. రొట్టె ఫ్రీగా పెట్టేసరికి ఈయన కింగ్ అయితే బాగుంటుంది అనుకున్నాను. ఆ రొట్టెలో కూడా మళ్ళీ నాన్ వెజ్, ఇది ఇంకా బాగుంది అనుకున్నారు. ఈయన రాజు అయితే బాగుంటుందని రాజుగా చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, కనబడకుండా వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారు ప్రజలకు కనబడకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళు వెతుక్కుంటూ 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 వచ్చేసి బోధకుడా నీవు ఇప్పుడు ఇక్కడికి వచ్చావని అడిగాడు. దోనలి యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం ముందుగా 15 మొదటి నుంచి 14 వచనాల్లో 5 రూపాయలు 2 చేపలు సందర్భం. 15వ వచనానికి ఉందాం. రాజుగా చేయుటకు వారు వచ్చి తనను బలవంతంగా పట్టుకొని పోతున్నారని ఆయన ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఎవరు చెప్పకుండా. తర్వాత ఏం జరిగిందో కింద మీరు చదివితే ఆయన వెతుక్కుంటూ వస్తున్నాడు. 24 నుంచి చదువుకుంటాం. 24 కాబట్టి యేసు ప్రభు అయిన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహం చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చి సముద్రం అద్దరిని ఆయన కనుగొని చూసారా, వెతుకుచు వచ్చి కనుగొన్నారట. కనుగొన్నారు లేదా? మొత్తం జనాలు చెప్పారు. వెతికారు, కనుగొన్నారు యేసు ప్రభు. వచ్చేవాడుతున్నారు కనుగొని, బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చినవని, ఎప్పుడు వచ్చావు ప్రభా, నీ కోసం వెతుకుతున్నావు, ఊర్లన్నీ తిరుగుతున్నావు, శివ సముద్రం కూడా దాటి వచ్చావని అంటున్నాను. దూరలే ఎంత పావని చూడండి. ఆయన ప్యాంప్లెట్లు లేవు, పోస్టర్లు లేవు, బ్యాంకులు లేవు, వాట్సాప్ మెసేజ్లు లేవు. అయినా కూడా ఆయన ఎక్కడున్నాడు అడ్రస్ వాళ్ళు వెతికి కనుగొని వచ్చారనంటే నిజంగా ఎప్పుడు వచ్చావు ప్రభు, అసలు ఇప్పుడు ఉన్నట్టే మాకు తెలియదనంటే మనమైతే ఏమంటాం? నేనంటే ఇంత అభిమానం అయ్యా మీకు టిఫిన్ చేశారు లేదని అడుగుతాం. కానీ యేసు ఏమంటున్నాడు చూడండి, మీరు సూచనలను చూచడం వలన కాదు కానీ నా దగ్గర మీరు వచ్చింది రొట్టెల కోసం నాకు బాధ ఉంటుంది. టిఫిన్ చేశారు అందులో. నా దగ్గరికి మీరు వస్తున్నది రొట్టెల కోసం నాకు బాధ తెలుసు. రొట్టె శరీర అవసరాలు తీర్చుకోవడానికి మీరు నా దగ్గరకు వస్తున్నారు కానీ అక్షయమైన ఆహారం కోసం రావట్లేదు. నిత్య జీవనం అనుగ్రహించు నేను ఇచ్చే అక్షయ ఆహారం కోసం మీరు రావట్లేదు. ఆ అక్షయ ఆహారం కోసమే కష్టపడడం అంటే అది మనుష్య కుమారుడు మీకు ఇచ్చి ఇందు నిమిత్తమే తండ్రి తనకు ముద్ర వేసినాడు అన్నాడు. ఇది వచ్చేసి మీరు నా దగ్గరకు వచ్చి మీరు ఆలోచించవలసింది నిత్య జీవం గురించి కానీ తాత్కాలికమైనటువంటి జీవితం గురించి కాదు. ఎందుకు వస్తున్నాం యేసు ప్రభు? ఈ ప్రశ్నకు మన దగ్గర ఉన్న సమాధానం ఏంటి? బయట సమాజంలో ఎక్కువ యేసు ప్రభుని ఇలాంటి శరీర అవసరాల కోసం మాత్రమే ఎర్రవేసి పిలుస్తున్నటువంటి వాళ్ళు ఎందరో కనపడుతున్నారు. వాటిని నమ్మి వస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళెవరూ కూడా దయచేసి ఒకవేళ మనం కూడా అలానే వస్తున్నాం, అవసరాలు తీర్చుకోవడానికి ప్రభు దగ్గరికి వస్తూ ఉంటే మనము బండ మీదకి వస్తున్నట్టు కాదు, ఇసుక మీదకి వస్తున్నట్టు. పునాదుల్లో 2 రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. బండ లాంటి పునాది, ఇసుక లాంటి పునాది. లేదా బండ అను పునాది, ఇసుక అను పునాది. బండ మీద ఇల్లు కట్టుకుని వాడు బుద్ధిమంతుడు, ఇసుక మీద ఇల్లు కట్టుకుని వాడు బుద్ధిహీనుడు.
ఎందరో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఉన్నారట ఆ రోజుల్లో. వారి మాటలు విని నమ్మి మోసపోయిన వాళ్ళు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారని ప్రభువే సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఆ దినం అనేకులను చూసి 24వ వచనం, 23వ వచనం, మత్తయి సువార్త 7 వచనం, 23వ వచనం, 22వ వచనం. ఆ దినమందు అనేకులను చూసి అనేకులు, నంబర్ ఎంత, వాళ్ళ సంఖ్య ఎంత? అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ప్రవచనాలు చెప్పలేదా అని అడిగితే ఆయన ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని కూడా అన్నాడు. మీరు ఎవరు అసలు ఎదుగలేదు కదా, అక్రమము చేయవాళ్ళారా నా ఎదురుండి ఉంది. మీరు నా పేరు చేసిన పరిచర్య క్రమమైంది కాదు, అక్రమం. అది పేరేమో నాది, మీరు చేసిందంత అక్రమం. అక్రమం. అని కింద అంటాడు. కాబట్టి ఈ నా మాటలు విని, పైన 15వ వచనంలో, పైన 15 అబద్ధ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. వారు గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు. వారి మాటలు వింటే మీరు బండ మీదకి వస్తున్నట్టు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చిన, వరదొచ్చిన, గాలి విసిరిన ఇల్లు ఎప్పటికీ కదలదు దాకా కదలదు. కానీ నా మాటలు విని వాటి చొప్పున నడుచుకొనని వాడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిహీనుడు. వానొచ్చిన, గాలి వచ్చిన, వరదొచ్చిన ఈగిపోతుంది. పునాది గురించి మాట్లాడుతుంది. ఎన్ని రకాల పునాదులు? 2 రకాలు. ఈ జీవితం కొరకే యేసు ప్రభు దగ్గరకు వస్తే ఇసుక మీద మనం ఇల్లు కట్టుకుంటున్నాం. పరీక్షల కోసమో, ఇంకేంటి ఉద్యోగాల కోసమో, రోగాలు పోతాయనో, సమస్యల కోసమో, అప్పులు తీరుతాయనో, ఇలాంటి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ప్రభు దగ్గరకు వస్తే మనం బండ మీదకి రావట్లేదు, ఇసుక మీదకి వచ్చేస్తాం. అలా ఇసుక మీదకి వచ్చిన జీవితాలు ఎక్కువ రోజు నిలబడవు. అనుకున్నవి జరగకపోయేసరికి 6 నెలలకి ఇంటి దారి పడుతుంది. ఏమోనండి 6 నెలలు ఏంటంటే ఆయన నమ్ముకొని బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, వందనాలు చెప్తున్నాను, ఆమె అంటున్నాను, స్తోత్రం అంటున్నాను. కానీ అనుకున్నట్టు మాత్రం జరగట్లేదు. అందుకే ఈ బైబిల్ వద్దు, ఆయన మీకు దండం, మీ సంఘానికి దండం అనేది లేదు. ఇదంతా ఎప్పుడు వస్తుంది? మన జీవితాలు బలమైన బండ అనే పునాది మీద లేనప్పుడు, బండ మీద మన ఇల్లు లేకపోతే, మన జీవితం లేకపోతే ఎవరు యేసుక్రీస్తు ప్రభు అన్న ప్రశ్నకు సమాధానం మన నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, వాక్యమైన దేవుడి లోకానికి వచ్చినవాడు, ఈ లోకం శాశ్వతం కాదని చెప్పినవాడు, శరీరం నిష్ప్రయోజనం అని చెప్పినవాడు, ఆత్మయే జీవింపజేయుచున్నదని చెప్పినవాడు, ఆత్మ విషయమై దీనులుగా బ్రతకమని చెప్పినవాడు, పరలోకం వైపు చూడమని చెప్పినవాడు. ఆయన అలా అర్థం చేసుకొని వస్తే, మన పాపాల కోసం రక్తాన్ని కార్చిన వాడు, మన శాపాలను, మన పాపాలను మోసినవాడు, తాత్కాలికమైనటువంటి జీవితం కోసం మనకేదో చేయాలనిచిన వాడు కాదు. ఆకలితో ఉన్నారు కనుక పెట్టాడు రొట్టె, ఇంక ఇదే బాగుందనుకుని వస్తాం. మనుష్యుడు రొట్టె వలన బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. ఆ మాట, వాక్యం. 12 మంది శిష్యులు, అందులో ఒకడు దారి తప్పాడు. యేసు ప్రభు శరీరం గురించి, ఆత్మ గురించి చెప్పిన తర్వాత అనేకులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారట. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడించలేదు. ఎందుకు? మీరు ఆత్మ గురించి ఆలోచించమని చెప్పినారు. అదే అధ్యాయంలోనే కదా క్షయమైన ఆహారం కొరకు కష్టపడమని చెప్పి, అదే అధ్యాయంలోనే కదా అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమని చెప్పి, అదే అధ్యాయంలోనే కదా నిత్యజీవం గురించి ఆలోచన చేయమని. అప్పటి నుంచి అనేకులు వెళ్ళిపోయారట ఈ బోధ నచ్చక. అప్పుడు ఆయన 12 మంది వైపు చూసి, కింద మీరు కూడా లగేజ్ సర్దుకున్నారా అని అడిగారు. అప్పుడు పేతురు అంటున్నారు,
మేము ఎవరి యొద్దకు వెళ్ళదు ప్రభువా? నీవు కూడా అన్నాడా? నీవే అన్నాడా? నీవే నిత్య జీవము గలవాడు, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. మాకెవరు? నువ్వు కావాలి, నీ మాట కావాలి అన్నాడు. అమాట చదవండి. అప్పుడు సీమోను పేతురు ఏమంటున్నాడు? ఆయన మేము ఎవరి యొద్దకు వెళ్ళదు ప్రభువా? ఈవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు. ఆ మాట కావాలి నాకు. అదే పాట, నీ మాట చాలయ్యా అంటే అదే. అది పేతురు గారి పాట. మనం ట్యూన్ కట్టుకుని పాడుకుంటున్నాం. ఏమంటున్నాడు? నీ ఉంటే నాకు చాలు అంటున్నాడు యేసుప్రభు. నీవు చాలు, నీ మాట చాలు, నీ చూపు చాలు. ఇది పేతురు గారి మాట. పేతురు గారు ఏమంటున్నారు? నీ మాట చాలయ్యా అని పేతురు గారు అంటే పక్కన యూదా ఇస్కరియోతు అనుకుంటున్నాడు, నాకు ఈ మూట చాలయ్యా అంటే. ఎందుకంటే డబ్బు సచ్చి అతని దగ్గర ఉండలేదు. అవునా కదా? నీ మాట చాలయ్యా అంటే పేతురు అంటే ఈ మూట చాలయ్యా అనుకుంటుంటాడు యూదా ఇస్కరియోతు. డబ్బు సంచి కోసం ఆలోచించిన వాడు నశించిపోయాడు. ఆయన మాటల కోసం పరితపించిన వాడు ఈరోజు చరిత్రలో మన హృదయాలు నిలిచిపోయినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు పేతురు గారు. చూసారు? తాత్కాలికమైన వాటి కోసం పరుగులు ఎత్తితే నశించిపోతారు. శాశ్వతంగా నిలిచిపోయే దేవుని వాక్యం కోసం పరితపించితే మనం ఎప్పటికీ నిలిచిపోతాం. పేతురు గారు ఇద్దరు యేసుప్రభు దగ్గరే ఉన్నారు. యూదా ఇస్కరియోతు ఇసుక మీద కట్టుకున్నాడు ఇల్లు. పేతురు గారు బండ మీద కట్టుకుంటున్నాడు ఇల్లు. బండ మీద కట్టుకున్న పేతురు గారు నిలిచిపోయాడు. ఇసుక మీద కట్టుకున్న యూదా ఇస్కరియోతు మాత్రం నశించిపోయాడు. మనము ఈ లోక సంబంధమైన ప్రయోజనాల కోసం ఆయన దగ్గరకు వస్తే మాత్రం ఇలాంటి నాశనం తప్పదు. మన ఇల్లు ఎక్కువ కాలం నిలిచేది కాదు. మత్తయి 16:18 అడుగుతున్నాం. బండ అంటే ఎవరు అని అడిగితే పేతురు గారు యేసు ప్రభుని ఎలాగైతే అర్థం చేసుకున్నాడో అలా అర్థం చేసుకుంటేనే ఆయన బండ అవుతాడు. పైన మిగిలిన ప్రజలు అనుకుంటున్నట్టుగా యేసు ప్రభు నజరేయుడైన యేసును చూసి ఏలియానో ఇర్మియానో లేదా ప్రవక్తల్లో ఒకడనో బాప్తిస్ము యోహానో అనుకొని వస్తే వాళ్ళు ఎక్కడికి వస్తున్నట్టు కాదు, బండ దగ్గరికి వస్తున్నట్టు కాదు. వాళ్ళు అనుకున్నది బండ కాదు. వాళ్ళు అనుకున్నది బండ కాదు. పేతురు గారు అనుకున్నదే నిజమైన బండ. అందుకే అంటున్నాడు, నువ్వయ్యా సజీవమైన రాయివి. ఆ జనాలు కాదు. పేతురు అని అర్థమునకు, పేతురు అని పేరునకు అర్థం ఏంటి? రాయి. ఏ రాయి? సజీవమైన రాయి. నువ్వు సజీవమైన రాయి, వాళ్ళు కాదు. ఏలియా అనుకున్నవాడు సజీవమైన రాయి కాదు. ఇర్మియా అనుకున్నవాడు సజీవమైన రాయి కాదు. యోహాను అనుకున్నవాడు సజీవమైన రాయి కాదు. కేవలం ఆయన ప్రవక్త అనుకున్నవాడు కూడా సజీవమైన రాయి కాదు. ఎప్పుడైతే ఆ రాయి సజీవమైనది కాదు, ఏ రాయి ఎప్పుడది? నిర్జీవమైన రాయి. నిర్జీవమైన రాళ్ళు యేసు ప్రభుని సరిగ్గా అర్థం చేసుకున్నవారు కాదు. నువ్వు రాయి. పేతురు గారికి ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చాడు? అసలు శిశువులో రాయి నీవు. ఎందులో రాయి అయినా? సార్వత్రిక సంఘంలో పేతురు గారు ఏ రాయి? సజీవమైన రాయి. నేను నీకు అర్థమైనట్టుగా ఎవరెవరికైతే అర్థమవుతానో వారి జీవితాల్లో నేను బండగా ఉంటాను. ఎలా పడితే అలా అనుకొని నేను బండ దగ్గర ఉన్నాను అనుకుంటే కుదరదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా యేసు నన్ను అర్థం చేసుకుంటే కుదరదు. వాక్యం ఆయన గురించి ఏం చెప్పినదో అలానే యేసు అర్థం చేసుకోవాలి. పిలిచాడు. మీకు పరీక్షల్లో మార్కులు రాకపోతే నేను పిలుస్తున్నాను, నేను రమ్మంటున్నాను రండి అని చెప్పాడు. ప్రయాసపడి రాత్రంతా నైట్ అవుట్లు చేసే వాళ్ళ నా ఇద్దరు రండి, మీకు పరీక్షలు పెట్టేది అన్నాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఇద్దరు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసినట్టు. ఆ విశ్రాంతి ఎప్పుడు? చనిపోయింది తర్వాత నిత్య జీవి. ఆత్మకు శాంతి, ఆత్మకు విశ్రాంతి. అందుచేత ప్రభువుని మనము వాక్యానుసారంగా అర్థం చేసుకొని రావాలి. ఏం దేవుడు అనంటే 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, మా ఇంట్లో ఏమీ జరగట్లేదు అనుకున్నది. మనం అనుకున్నవి 6 నెలల్లో, సంవత్సరంలో ఆయన చేస్తాడని అర్థం రావడం. అర్ధరాత్రి నిద్ర లేపినా మనల్ని ఎవరైనా ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభువుని అడిగితే ఒకటే మనం చెప్పారు, నమ్ముకోవడం ఏముందండి, ఆయనే నా కాపరి,
ఆయనే నా ఊపిరి, ఆయనే నాకు సర్వం. నా తల్లి కంటే, నా తండ్రి కంటే నన్ను ముందుగా ఏలినవాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నా నిమిత్తం, నా అపరాధముల నిమిత్తం, నా పాపాల నిమిత్తం వదకు సిద్ధమైనవాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి సిలువెక్కి రక్తం కార్చి ప్రాణం పెట్టినవాడు. ఈరోజు నన్ను పాలిస్తున్న నా రాజు మరలా నా కోసం రాబోతున్నవాడు. ఆయన నమ్ముకోవడమే ఉంది. నా జీవితంలో ఆయన భాగం, ఆయనే నా జీవితం. బ్రతుకుంటా పౌలు గారు ఏమన్నారు? క్రీస్తే, చావైతే. అలా అనుకున్న వాడే తన జీవితంలో దేన్ని కనుగొన్నట్టు? బండను కనుగొన్నాడు. యేసు ప్రభు పేతురు గారికి అర్థమైన విధంగా మనకు అర్థమైతేనే ఆయన బండగా మనకు అర్థమైనట్టు. ఇష్టం వచ్చినట్టు అనుకుంటే ఆయన బండగాడు. మన జీవితాలు బండ మీదకి వస్తున్నట్టు. సంఘం దేని మీద కట్టబడాలి? బండ మీద కట్టబడాలి, ఇసుక మీద కాదు. సంఘం అంటే ఎవరు? గోడల. సంఘం అంటే మనం. సంఘం అంటే మనం. దేశం అంటే మట్టి కాదు, మనుషులు అంటాం కదా. మరి సంఘం అంటే? సంఘం అంటే గోడలు కాదు, మనమే అన్నాడు. సంఘం అంటే ఎవరు? మనమే. ఎవరెవరైతే ఆయన రక్తంలో పడుకోడిన జీవితాలు కలిగి ఉన్నారు వాళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు సంఘమై ఉన్నారు. ఆ సంఘం ఎప్పుడు కూడా దేని మీద ఉండాలి? బండ మీద. ఇప్పుడు నేను ఆయన సార్వత్రిక సంఘంలో ఒక భాగం నేను అనుకొని, మీరు అనుకొని, మనందరం అనుకుంటే మనందరం బండ మీద ఉన్నామో లేదో చెక్ చేసుకోవాలి. ఎవరిలా? పేతురు గారు. పేతురు గారు ఎలాగైతే బండ మీద ఉన్నాడో మనం కూడా అలాంటి బండ మీదే ఉండాలి. లేదంటే బండ మీద లేకపోతే చిన్న గాలికే మన జీవితాలు పడిపోతాయి, చిన్న కష్టాలకే పడిపోతాయి, చిన్న ఇబ్బందులకే పడిపోతాయి, చిన్న శోధనలకే పడిపోతాయి, చిన్న శ్రమలకే పడిపోతాయి, చిన్న అపనిందలకే పడిపోతాయి, చిన్న అవమానాలకే పడిపోతాయి. ఈ కారణాన్ని బట్టి నేను దూరం ఉంటున్నాను అని మనం చెప్పేస్తాం. మన జీవితం బండ మీద లేదు. అందుచేత ఈ చిన్న జీవితంలో ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, అవమానాలు, అపనిందలు ఇలాంటివి ఎన్ని వచ్చినా ఇవన్నీ తాత్కాలికమని, శాశ్వత కాలం ఉండబోయేది ఆయనతోనే కనుక ఆయన అలా అర్థం చేసుకొని, పేతురు గారు ఎలా అర్థం చేసుకుని ఆయన దగ్గరకు వస్తే అప్పుడు అంటాడు, నువ్వు కూడా రాయివేనా ఆయన, నువ్వు కూడా రాయివే. ఎందుకంటే నువ్వు బండ మీద ఉన్నావు. ఒక్కడే పేతురు గారు. మనందరం కలిసి ఏమైపోవాలి? పేతురులం అయిపోవాలి. పేతురులు అంటే అర్థమేంటి? సజీవమైన రాళ్ళు అవ్వాలి. మనం సజీవమైన రాళ్ళైతేనే మనము బండ మీద ఉన్నాం. ఇసుక మీద కట్టుకుంటుంటే మనమంతా ఏ రాళ్ళు? నిర్జీవమైన రాళ్ళు. అలాంటి పరిస్థితి మనకు ఉండకుండా జాగ్రత్త పడడానికి ప్రభు మాట్లాడుతూ, నువ్వయ్యా రాయి రాళ్ళుగా, ఈ బండ మీద నా సంఘమును కడుతున్నాను. ఏంటా బండ? పేతురు గారి విశ్వాసంలో కనబడుతున్న క్రీస్తు అనే బండ. పేతురు గారి విశ్వాసం ఉందా యేసు ప్రభు పైన? ఏమనుంది? నజరేయుడైన యేసు కేవలం వడ్లవాని కుమారుడు అని అనుకుంటున్నాడు ఆయన. నజరేయుడైన యేసు కేవలం మరియమ్మ పుత్రుడు అనుకుంటున్నాడు ఆయన. నజరేయుడైన యేసు కేవలం యాకోబు, యోసేపు, సీమోను, యూదాను వారికి సహోదరుడిగా అనుకుంటున్నాడు ఆయన. నజరేయుడైన యేసు అంటే కేవలం వడ్లవాడు అనుకుంటున్నాడు ఆయన. నో, అలా పరిశీలన అనుకున్నారు, అలా శాస్త్రులు అనుకున్నారు, అలా యాచకులు అనుకున్నారు. కానీ పేతురు గారు అలా అనుకోవట్లేదు. మిగిలిన 11 మంది శిష్యులు అలా అనుకోవట్లేదు. ఒకసారి ఆ యూదా ఇస్కరియోతు పక్కన పెట్టి అపోస్తలులు అనుకోలేదు. యేసు ప్రభువుని గురించి వాక్యంలో ఏముందో అలానే అర్థం చేసుకున్నారు. అందుకు వీళ్ళందరూ బండ మీద ఉన్న సంఘముగాను, బండ మీదకి వచ్చిన లేదా బండ మీద కనబడుతున్న సజీవమైన రాళ్ళుగాను వాళ్ళు కనబడుతున్నారు. మనము వాళ్ళ బాటలో నడిస్తేనే రేపు పొద్దున ప్రభు వచ్చినప్పుడు, సంఘానికి శిరస్సు ఆయన వచ్చినప్పుడు, మనం సంఘం ఎత్తబడినప్పుడు వారితో కూడా, సంఘంతో కూడా మనం కూడా పాలుభాగస్తున్నాం. లేదంటే మన పేర్లు కొట్టివేయబడి, మన పేర్లు నీతిమంతుల జాబితా లేకుండా అవి విడవబడితే అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి జారిపోక, అలా అవ్వకుండా మనం బండ మీద ఉందాం. అలా అవ్వకుండా నిజమైనటువంటి పునాది మీద నిలుద్దాం. ప్రభు రాకడ కోసం సిద్ధపడ. ఈ వాక్యం ఏంటంటే ఎవరైనా ఇక్కడ బాప్తిస్మం ఇంకా పొందని వాళ్ళు ఉంటే బలవంతం లేదు, కానీ ఆయన కార్చిన రక్తంలో మన జీవితాలు కడుగుబడితేనే మనం సంఘంలో ఉన్నట్టు. ఇంకా కొంతమంది కడుక్కోవట్లేదు. క్యాలెండర్లు మారుతున్నాయి కానీ మనసు మారట్లేదు. సంవత్సరాలు మారుతున్నాయి కానీ మార్పు రావట్లేదు. వినడం వెళ్ళిపోవడం. దీనివల్ల మనకు నష్టమే కానీ లాభం లేదు. విని గైకొని దానికి తగినట్టుగా మనము మారి ప్రభు యొక్క
మార్గంలోనికి వచ్చి శిలో దగ్గరకు వచ్చి ఆ రక్తంలో మన జీవితాలు కడుపుకున్నట్టు సూచనగా బాప్తిసం తీసుకొని ఆ తర్వాత వాక్యంతో ఉదక స్నానం చేస్తూ ప్రయాణించాలి. ఇది ప్రొసీజర్, ఇది పద్ధతి. ఇంకా బ్యాప్టిజం పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే సిద్ధపడితే బాగుంటుంది. బ్యాప్టిజం పొందిన అందరూ కూడా వాక్యంతో మరింత మన హృదయాన్ని గొప్పగా కడుక్కుంటూ ప్రయాణం చేయడం మనందరి తాత్పర్యం. ఈనాటి ఈ 3 వర్తమానాలు, ఈ రోజంతా మనం 3 వర్తమానాలు మాట్లాడుకుంటామని చెప్పాను. అందులో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది మొదటి వర్తమానం. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను.